కొట్టి ఓ స్తంభానికి డొక్కా వేసి సీతమ్మ కట్టేశారు. గారి తెల్లవారుజామున జీవితం డొక్కా సీతమ్మ బ్రహ్మశ్రీ గారిని చాగంటి ఇద్దరు లేచి కోటేశ్వర గారి చూస్తే మాటల్లో. స్తంభానికి కట్టబడి ఉన్నాడు. ఎందుకు కట్టేశారు అని అడిగారు ఆవిడ. వీడు రాత్రి అమ్మ మీ పట్టు చీర దొంగతనం చేశాడు, అందుకని కట్టేశారు, తెల్లవారిన తర్వాత వీడిని రక్షక భటులకు అప్పజెప్పేస్తారు అన్నారు. ఆవిడ విపరీతంగా ఏడ్చి, అయ్యో నాయనా నిన్ను ఇంత కొట్టారా, ఒంటి మీద వాతలు తేలేయా, ఏ తల్లి కన్న బిడ్డవో, మీ అమ్మ ఎంత ఏడుస్తుందో తెలిస్తే అని కట్లు విప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి వేణీళ్లు పోసి తలస్నానం చేయించి భర్తగారిని పిలిచి పట్టుపంచి ఇప్పించి కట్టుకొమ్మని కళ్ళంబట నీళ్లు పెట్టుకొని కడుపు నిండా భోజనం పెట్టి, నాయనా మీ అమ్మ ఎక్కడ ఏడుస్తోందోరా, ఇట్లాంటి పనులు చీకు, ఇక పైన నువ్వు జాగ్రత్తగా బతకమని